విమానాశ్రయాల్లో 10వ తరగతి అర్హత పైన ఉద్యోగాల భర్తీకి ఎయిర్ ఇండియా సంస్థ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. హ్యాండీమ్యాన్స్, హ్యాండీ ఉమెన్, యూటిలిటీ ఏజెంట్స్ కమ్ ర్యాంప్ డ్రైవర్స్ ఈ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా అభ్యర్థులను నేరుగా ఎంపిక చేస్తారు. ఈ హ్యాండీమ్యాన్, హ్యాండీ ఉమెన్ పోస్టులు 292 ఖాళీలు ఉన్నాయి. యూటిలిటీ ఏజెంట్ కమ్ డ్రైవర్ పోస్టులు 130 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హ్యాండీమ్యాన్ ఉద్యోగాలకు 4/5/2024 తేదీన, యూటిలిటీ ఏజెంట్ పోస్టులకు 2/5/2024 తేదీన వాకిన్ ఇంటర్వ్యూలు అంటే డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. ఈ పోస్టులకు 3 సంవత్సరాల కాంట్రాక్ట్ ప్రాతిపదిక మీద అభ్యర్థులను ఎంపిక చేస్తారు. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉన్నవారైనా ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. యూటిలిటీ ఏజెంట్ పోస్టుకు నెలకు 24,960 రూపాయలు, హ్యాండీమెన్కు 22,530 రూపాయలు ఈ శాలరీ అనేది ఇస్తారు. ఈ పోస్టులు దరఖాస్తు చేయడానికి క్యాండిడేట్స్ ఏజ్ లిమిట్ ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు అయితే 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలు ఉండాలి. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలకు మ్యాక్సిమం ఏజ్ లిమిట్లో సడలింపిస్తారు. ఈ పోస్టులకు వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన అభ్యర్థులు www.aiasl.in అనే వెబ్సైట్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసి వీటితో పాటు డాక్యుమెంట్స్ చేసి ఫోటో అతికించి సంతకం చేసి 500 రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ని ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ పేయబుల్ అట్ ముంబై అనే పేరుతో తీసుకుని ఆ డీడీని అప్లికేషన్తో జడ్జ్ చేసి వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఈ అప్లికేషన్, ఒరిజినల్ డాక్యుమెంట్స్, డిమాండ్ డ్రాఫ్ట్తో సహా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్, ఒరిజినల్స్ కూడా ఒకసారి పరిశీలిస్తే 10th క్లాస్ మార్క్ లిస్టు తప్పనిసరిగా ఉండాలి. ఇది క్వాలిఫికేషన్ కోసం ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ పర్పస్ కోసం కూడా పనిచేస్తుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్గా తీసుకుని ఉండాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఒకవేళ వికలాంగులు అయితే అది కూడా జడ్జ్ చేయాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో తప్పనిసరి, అలాగే సిగ్నేచర్ దాని మీద చేసి ఉండాలి. అప్లికేషన్ మీద ఎవరైనా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ ఉంటే ఆ నెంబరు, డేటు వాటిని అప్లికేషన్ మీద ఎంటర్ చేసి ఆ ఎంప్లాయ్మెంట్ కాపీ జిరాక్స్ కూడా తీసుకెళ్ళాలి. అలా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అని ఉంటే వాళ్ళు కొత్త లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఈడబ్ల్యూఎస్ సంబంధించిన డీటెయిల్స్ కూడా అప్లికేషన్లో ఎంటర్ చేయాలి. ఇక ఎక్స్పీరియన్స్ కలిగిన అభ్యర్థులు ఎవరు ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ని కూడా ఎన్క్లోజ్ చేయాలి. డ్రైవింగ్ లైసెన్స్, అలాగే ఇంకేమైనా అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే వాటిని కూడా ఎన్క్లోజ్ చేయవచ్చు. అయితే డిగ్రీ కానీ, ఐటీఐ కానీ, డిప్లొమా ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ 10th క్లాస్ పోస్టులకి, 10th క్లాస్ అర్హత కలిగిన పోస్టులకి అయితే ఆ సర్టిఫికేట్స్ కూడా ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇందాక చేసినటువంటి డిమాండ్ డ్రాఫ్ట్ 500 రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ కూడా ఎన్క్లోజ్ చేయాలి. ఒరిజినల్ నేషనాలిటీ లేదా డొమిసైల్ సర్టిఫికేట్ అంటారు, అంటే నేటివిటీ సర్టిఫికేట్, అలాగే పాన్ కార్డ్ కాపీ, ఆధార్ కార్డ్ కాపీ, పాస్పోర్ట్ కాపీ వీటిని కూడా అప్లికేషన్తో పాటు జడ్జ్ చేయాలి. దీనికి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ఉండదు. ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ని ఫిలప్ చేసి చెన్నైలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో ఈ ఎయిర్ ఇండియా సంస్థ ఆఫీస్లో వాకిన్ ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతాయి. ఇందాక తెలియజేసే విధంగా హ్యాండీమ్యాన్, హ్యాండీ ఉమెన్ పోస్టులకు 4/5/2024, యూటిలిటీ ఏజెంట్ పోస్టులకు 2/5/2024 ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. వీటికి మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు ఎవరైనా అర్హులే. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్.